ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా సరే నాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి నాకు మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. అలా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేకమైన వీడియోస్ అనేవి ఉండబోతున్నాయి. అవి ఏంటనేది నేను ఒక ప్రత్యేకమైన వీడియో చేసి చెప్తాను. బట్ వీలైతే ఇప్పుడే ఈ మెంబర్షిప్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఒక వ్యాధి కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. అయితే ఈ వ్యాధి అనేది వచ్చిన తర్వాత ప్రజలు మాత్రమే కాకుండా కొన్ని వేరు అంశాల్లో కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. అండ్ దాని గురించి మనకు తెలియని మరెన్నో నిజాలు కూడా ఉన్నాయి. సో అలాగే ఇప్పుడు ఈ వీడియోలో ఆ వ్యాధి బయటపడిన తర్వాత జరిగిన ఒక 10 అంశాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 10, ద కరోనా బీర్ బ్రాండ్ వాజ్ డ్యామేజ్డ్. యాక్చువల్గా బ్యాడ్ లక్ అనేది ఎప్పుడు ఏ యాంగిల్లో వస్తుంది అనేది మనం అంచనా వేయలేం. అది ఎటువైపు నుంచైనా సరే రావచ్చు. ఈ కరోనా బ్రాండ్ బీర్ ఉంది కదా, దీని పరిస్థితి కూడా అలాగే తయారైంది. కరోనా అంటే స్పానిష్ లేదా లాటిన్ పదాలలో క్రౌన్ అని అర్థం, అంటే కిరీటం అని అర్థం. సో అందుకనే వాళ్ళు ఈ పేరును పెట్టుకున్నారు వాళ్ళ యొక్క బీర్కి. అయితే దురదృష్టవశాత్తు ఈ కరోనా వైరస్ అనేది వచ్చిన తర్వాత దాని పేరు ఈ బీరు పేరు ఒకటే అవ్వడంతో చాలామంది ఈ బీరుని తప్పుగా అర్థం చేసుకున్నారు. అండ్ ఈ బీరుని కనుక తాగినట్టయితే మనకి ఆ వ్యాధి వస్తుందని చాలామంది అనుకోవడం మొదలుపెట్టారు. యాక్చువల్గా అదంతా కూడా తప్పే. ఈ బీర్ తాగడం వల్ల అసలు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. దాని పేరు దీని పేరు ఒకటైనంత మాత్రాన రెండిట్లోని కూడా మనకి వ్యాధిని కలిగించే లక్షణాలు ఉండాలని రూల్ ఏం లేదు కదా. అయితే ఈ బీర్లో అలాంటివి ఏమీ లేదని తర్వాత తేలింది కూడా. కానీ చాలామంది ప్రజలు అప్పటికే దీని కారణంగానే స్ప్రెడ్ అవుతుందనే నమ్మకానికి వచ్చేయడం వల్ల ఈ బీర్ యొక్క సేల్స్ అనేవి ఆల్మోస్ట్ 50% వరకు పడిపోయాయంట. బ్రిటిష్ మార్కెట్ రీసెర్చ్ ఫిర్మ్ అయిన యూగోవ్ యొక్క మాటల ప్రకారం ఈ కంపెనీ దాదాపుగా 100 నుంచి 200 కోట్ల రూపాయల లాభాన్ని నష్టపోయింది. నెంబర్ 9, ద విజిల్ బ్లోవర్ సైంటిస్ట్ వాజ్ కిల్డ్. యాక్చువల్గా ఇతని పేరు లీ. ఇతను చైనాకి చెందిన ఒక డాక్టర్. ప్రపంచం మొత్తానికి కూడా ఇతనే ముందుగా ఒక ప్రమాదకరమైన వ్యాధి అనేది ప్రపంచం మీదకి రాబోతోంది, దాని కారణంగా ఎంతో మంది చనిపోబోతున్నారని ఇంటిమేట్ చేశాడు. ఇతను చైనాలోని వుహాన్ సెంట్రల్ హాస్పిటల్లో వర్క్ చేస్తూ వచ్చాడు. అయితే ఇతని మాటల్ని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అండ్ ప్రజలందరినీ కూడా ఇతను భయపెట్టడానికి ట్రై చేస్తున్నాడంటూ అతన్ని కొన్ని రోజుల పాటు సస్పెండ్ కూడా చేశారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి డ్యూటీలోకి వచ్చిన తర్వాత అతను చాలామంది ప్రజలకి ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఆ తర్వాత ఆ వ్యాధి కారణంగానే చనిపోవడం కూడా జరిగింది. సో ఎప్పుడైతే అతను చనిపోయాడో ప్రజలందరికీ కూడా అతను ఒక హీరోలా కనిపించాడు. వుహాన్ గవర్నమెంట్ వెంటనే లీకి క్షమాపణలు చెప్పాలంటూ చాలామంది వుహాన్ గవర్నమెంట్ ఫోర్స్ చేశారు. అలాగే మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా కావాలని చెప్పడం జరిగింది. ఆ టైంలో చైనీస్ సోషల్ మీడియా సైట్ అయిన వీబోలో వీ వాంట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే ఒక ట్యాగ్ అనేది విపరీతంగా ట్రెండ్ అయింది. బట్ గవర్నమెంట్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ గొడవల కారణంగా ప్రజలకి మరియు చైనీస్ గవర్నమెంట్కి మధ్యలో కొన్ని విభేదాలు అనేవి ఏర్పడ్డాయి. యాక్చువల్గా ఈ వ్యాధి కారణంగా చాలామంది చనిపోతారని అనుకుంటున్నారు. కానీ మీకు తెలియని మరొక విషయం ఏంటంటే, రీసెంట్గా చైనాలో చేసిన ఒక స్టడీలో తేలిన విషయం ఏంటంటే, చనిపోయిన వాళ్ళలో ఆడవాళ్లతో పోల్చినట్టయితే మగవాళ్లలో 2 ఎక్కువ శాతం మంది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారంట ఈ వ్యాధి కారణంగా. అంటే మగవాళ్ళు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అండ్ మగవాళ్ళు ఎక్కువగా ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆడవాళ్లతో పోల్చినట్టయితే మగవాళ్ళకి ఇది కొంచెం ఎక్కువగా వస్తుందంట. మరి ఎందుకని ఈ వ్యాధి కూడా లింగ వివక్ష చూపిస్తుంది అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. కానీ జెండర్ డిఫరెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉందని చైనీస్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అండ్ మరికొంతమంది చెప్పేది ఏంటంటే, ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ అంతేకాకుండా మహిళల్లో 2 X క్రోమోసోమ్స్ కూడా ఉంటాయి. కానీ మగవాళ్ళలో మాత్రం ఒక X క్రోమోసోమే ఉంటుంది. సో వీటి కారణంగా కూడా ఆ వ్యాధి అనేది వాళ్ళకి ఎక్కువగా రావట్లేదు అండ్ మగవాళ్ళకి ఎక్కువగా వస్తుందని చెబుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇమ్యూనిటీ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెబుతున్నారు. మగవాళ్ళతో పోల్చినట్టయితే ఆడవాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. నెంబర్ 7, ఈ వ్యాధి ఇప్పటికే సార్స్ కంటే ఎక్కువ మందిని చంపేసింది. మీకు ఈ విషయం తెలుసా? ఇప్పటికే ఈ వ్యాధి సార్స్ కారణంగా చనిపోయిన వాళ్ళకంటే ఎక్కువ మందిని చంపేసింది. ఒకప్పుడు సార్సే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన ఈ వుహాన్ ఫ్లూ అనేది దానికంటే ప్రమాదకరంగా మారింది. ఒకప్పుడు వచ్చిన సార్స్ వ్యాధి 8098 మందికి సోకితే చైనాలో 774 మంది చనిపోయారు.
కానీ ఇప్పుడు 1,10,906 మందికి సోకితే 3,465 మంది చనిపోయారు. అంటే యాక్చువల్గా చనిపోయిన వాళ్ళ యొక్క సంఖ్య అనేది దీని కారణంగా ఎక్కువగా ఉన్నప్పటికీ సార్స్లో మనకి ఫెటాలిటీ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సార్స్లో మనకి ఫెటాలిటీ రేట్ అనేది 100కి 9.6% ఉండగా ఇప్పుడున్న ఈ వ్యాధిలో కేవలం 3.4% మాత్రమే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు విస్తరిస్తున్న ఈ వ్యాధి కారణంగా ఏర్పడుతున్న మరణాల యొక్క సంఖ్య అనేది మిగతా వ్యాధులతో పోల్చినట్టయితే చాలా తక్కువ. కాకపోతే మిగతా వ్యాధుల్ని ఆపడానికి మెడిసిన్స్ ఉన్నాయి, వ్యాక్సిన్స్ ఉన్నాయి, కానీ దీన్ని ఆపడం అనేది జరగట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మిగతా వాటితో పోల్చినట్టయితే ఇది చాలా వేగంగా స్ప్రెడ్ అయిపోతుంది కూడా. ఒకవేళ మీరు వ్యాధి సోకిన వ్యక్తికి 6 అడుగుల దగ్గరలో కనుక ఉన్నట్టయితే మీకు ఇది ట్రాన్స్ఫర్ అయిపోయే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉందంట. సో ఎంత దూరంగా వీలైతే అంత దూరంగా ఉంటే మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వ్యాధి తన యొక్క సిమ్టమ్స్ మొత్తాన్ని కూడా బయటికి తెలియజేయడానికి దాదాపుగా 2 వారాల సమయాన్ని తీసుకుంటుంది. సో ఈ టైంలో మనకే తెలియకుండా మన బాడీలో ఇది మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అండ్ వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. నెంబర్ 6, గ్లోబల్ ఎకానమీ అనేది చచ్చిపోయింది ఆల్మోస్ట్. నిజమే, గ్లోబల్ ఎకానమీ అనేది ఆల్మోస్ట్ డౌన్ అయిపోయింది. 2020లో వరల్డ్ బ్యాంక్ యొక్క ఇనీషియల్ లెక్కల ప్రకారం గ్రోత్ రేట్ అనేది 2.5% వరకు ఉంటుందనుకుంది. కానీ ఆ తర్వాత ఈ వ్యాధి కారణంగా మొత్తం అన్ని దేశాలు కూడా కుదేలైపోవడంతో గ్లోబల్ గ్రోత్ అనేది -4.5%కి వచ్చింది. అంటే ఇంతకు ముందు ఉన్న దాంతో పోల్చినట్టయితే 4.5% వరకు పడిపోయింది. అండ్ కాలం గడుస్తున్న కొద్దీ ఇది -6.0% వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఈ ఎకానమీ డ్రాప్ డౌన్ అనేది ఇలాగే గనక కంటిన్యూ అయినట్టయితే ప్రపంచం అంతా కూడా పూర్తి స్థాయిలో ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో అప్పుడు ప్రపంచం అంతా కూడా ఈ ఆర్థిక మాంద్యం నుంచి కోలుకోవడానికి మరొక 7 నుంచి 8 నెలల టైం పట్టే అవకాశం ఉంది. ఈలోపు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో గొడవలు జరగచ్చు, రక్తపాతాలు జరగచ్చు, ఏమైనా జరగచ్చు. నెంబర్ 5, ఈ వ్యాధి ఒక బయో వెపన్ అని చాలామంది యొక్క నమ్మకం. ఏమో ఇది నిజమే కూడా, ఎందుకంటే చాలా కాన్స్పిరసీ థియరీస్ బయటకు పుట్టుకొస్తూ వస్తున్నాయి. కావాలనే G20లో ఉన్న మిగతా దేశాలన్నిటి మీద కూడా పగ తీర్చుకోవడం కోసం దీన్ని చైనాలో ఉన్న ఇంజనీర్లే రూపొందించారని చెబుతున్నారు. బట్ అది ఇంకా ప్రూవ్ కాలేదు. నెంబర్ 4, ఈ వ్యాధికి కూడా రేసిజం మరియు పాలిటిక్స్ అనేవి తగులుకున్నాయి. యాక్చువల్గా ఈ వుహాన్ ఫ్లూ మాత్రమే కాదు, సార్స్ కావచ్చు, ఏషియన్ ఫ్లూ కావచ్చు, ఇవన్నీ కూడా చైనాలోనే పుట్టాయి. కాకపోతే అదంతా ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవ్వడానికి కారణం ఏంటంటే మిగతా దేశాలలోని కొంతమంది ప్రజలు ఈ ప్రాంతాలలో సెటిల్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఇదంతా కూడా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో దీనికోసం యాంటీ చైనీస్ సెంటిమెంట్ అనేది గత 2 నెలలుగా అన్ని దేశాలలోని కంటిన్యూ అవుతూ ఉంది. ఇక మీద ఎవరు కూడా చైనాకి వెళ్ళకూడదు, చైనాలో ఉద్యోగాలు చేయకూడదు, చైనీస్ ప్రజలతో ఎక్కువగా కలవకూడదు, వీలైతే చైనా వస్తువులను కూడా కొనకూడదు, చైనాని బ్యాన్ చేయాలంటూ చాలామంది చైనా మీద గొడవలు చేస్తున్నారు. నెంబర్ 3, ఒకవేళ మీరు ఈ వ్యాధిని మొదటిసారి పూర్తిగా తప్పించుకున్నా కూడా మీరు పూర్తిగా ఇమ్యూనిటీని పొందినట్టు కాదు. రీసెంట్గా జపాన్లోని కొంతమంది శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు. మీకు ఈ వ్యాధి అనేది సోకి మీరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మీకు ఈ వ్యాధి లక్షణాలు పూర్తిగా పోయాయని అనిపించిన తర్వాత మీకు డిశ్చార్జ్ ఇచ్చేస్తారు. కానీ నిజానికి ఆ డిశ్చార్జ్ ఇచ్చిన మరొక 8 రోజుల వరకు ఆ వ్యాధి లక్షణాలు మీలోనే ఉంటాయి, ఎక్కడికి పోవు. సో అప్పుడు మీరు మరొకరిని కలిశారనుకోండి, వాళ్ళకు కూడా ఆ వ్యాధి సోకే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా జపాన్కి చెందిన ఒక మహిళ ఫస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళింది, తర్వాత కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. ఆ తర్వాత ఒసాకా ప్రాంతంలోని ఒక టూర్ బస్సులో గైడ్గా పనిచేస్తున్నప్పుడు అందరితోని కాంటాక్ట్లోకి వెళ్ళడం వల్ల ఆమె కారణంగా మరింత మందికి స్ప్రెడ్ అయింది. అండ్ ఆమె కూడా మళ్ళీ హాస్పిటల్లో చేరింది. సో ఇలాగా డబుల్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చినా కూడా మళ్ళీ హాస్పిటల్లోనే పడుకుంటే బెటర్ అంటున్నారు. యాక్చువల్గా ఇదంతా కూడా బ్యాట్స్, స్నేక్స్ లేదా ప్యాంగోలిన్స్తోనే స్టార్ట్ అయిందా? ఇప్పటివరకు అందరూ కూడా ఈ వ్యాధి మొదలవడానికి గబ్బిలాలే కారణం అనుకున్నారు. అండ్ చైనాలో ఈ గబ్బిలాలకు సంబంధించి చాలా ఐటమ్స్ ఉంటాయి. గబ్బిలం సూపు, గబ్బిలం ఫ్రై, గబ్బిలం మటన్ మసాలా, గ్రీన్ పీస్ మసాలా లాగా గబ్బిలం పీస్ మసాలా, ఇలా చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళ దగ్గర. అయితే చాలామంది ఈ గబ్బిలాల కారణంగానే వచ్చిందని నమ్ముతున్నారు. కానీ కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే చెప్పలేం మనం, ఈ గబ్బిలాల కారణంగానే కాదు, వేరే జంతువుల కారణంగా కూడా ఈ వ్యాధి అనేది వచ్చి ఉండొచ్చు అంటున్నారు. బట్ దేని కారణంగా అనేది వాళ్ళకు క్లారిటీ లేదు. బట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మరొక 2 పొటెన్షియల్ కల్ప్రిట్స్ ఉన్నాయి. ఆ 2 ఏంటంటే స్నేక్స్ మరియు ప్యాంగోలిన్స్.
ఒకవేళ మీకు ఈ ప్యాంగోలిన్స్ అంటే ఏంటో తెలియకపోయినట్టయితే, ఈ ప్యాంగోలిన్స్ అనేవి బేసిక్గా చాలా చిన్న జీవులు, చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉంటాయి. ఇవి మనకి ఎక్కువగా ఆసియా మరియు ఆఫ్రికాలో కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ వీటికి ఏదైనా ప్రమాదం ఎదురవుతుందని అనిపించినట్టయితే ఈ వాటి యొక్క శరీరం మొత్తాన్ని కూడా గుండ్రంగా మార్చేసుకుంటాయి. అయితే వీటి కారణంగా కూడా ఈ వ్యాధి అనేది స్ప్రెడ్ అయి ఉంటుందని కొంతమంది నమ్ముతున్నారు. నెంబర్ 1, ఏ వైరస్ డిటెక్టింగ్ జైంట్ రోబోట్ వాజ్ రోమింగ్ న్యూయార్క్ నగర రోడ్ల మీద ఫిబ్రవరి నుంచి ఒక రోబోట్ అనేది కంటిన్యూస్గా తిరుగుతూ ఉంది. అది ఒక స్కానింగ్ రోబోట్. ఇది ఆ ప్రాంతంలో ఉన్న అన్ని రోడ్ల మీద, అన్ని పార్కుల్లోని కూడా తిరుగుతూ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా స్కాన్ చేస్తూ ఉంది. ఈ స్కానర్లో ఎదుటి వాళ్ళలో వ్యాధి లక్షణాలు ఉన్నాయా లేదా అనేది తెలిసిపోతుంది. ఈ రోబోట్ 5 అడుగుల పొడవు ఉంటుంది. సో ఎలాంటి వాళ్ళైనా సరే ఇది ఈజీగా స్కాన్ చేసేయగలుగుతుంది. సో దీని కారణంగా కూడా కొంతమంది బయటపడుతున్నారంట. సో చూసుకోండి మరి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో. సో చూసారు కదా, ఈ వ్యాధి గురించి మీకు తెలియని 10 నిజాలు. ఈ 10లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తే నేను వీడియో గురించి, మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్. మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు మా ఫుడ్ బ్లాగింగ్ ఛానల్ అయిన టేస్టీ తేజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి.